స్పాట్ వాల్యుయేషన్ లో ఏం జరుగుతుంది అనేటువంటి డౌట్స్ చాలా మంది మనసులో మొత్తం ప్రాసెస్ ఇక్కడ జరగటం మీరు కళ్ళారా చూడొచ్చు. ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలాలంటే ఇది చూడాల్సిందే. ఇటువంటి వ్యక్తుల్ని మీ దగ్గరకు తీసుకురావటం మరి నా అదృష్టంగా ఏది రాసినా సోది రాసినా మార్క్స్ వస్తాయి అనుకుంటారు. అలా జరగని స్టూడెంట్ ఎవరు వెరీ అన్లక్కీ. చాలా వరకు జీరోస్ పడతా ఉన్నాయి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి పేపర్ కరెక్షన్ చేయించడం జరుగుతా ఉంది. వావ్ 76 గ్రేట్ వండర్ఫుల్. పబ్లిక్ పరీక్షలు అనేవి ఆషామాషిగా జరిగే విషయం కాదు. చాలా మనం పాస్ చేయడానికి అవకాశం ఉందా లేదా, ఇంకెక్కడైనా ఉందా లేదా అనే విషయాన్ని అవసరమైతే సీగా స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఏవి కూడా మన దగ్గర లేవు. అంటే ఒక పేపర్ ని ఒక వ్యక్తి చూసి వదిలిపెట్టడం అనేది జరగదు. మళ్ళీ వాటిని కలపమని కూడా గైడెన్స్ ఇస్తారు. చాలా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది ఎప్పుడు చూడలేదు మేము, అసలు ఏ విధంగా జరుగుతుందో తెలియజేయండి అని చాలా మంది కామెంట్స్ పెట్టారు. పిల్లలకు కూడా కొందరికి అనుమానాలు ఉన్నాయి. మాకు రావాల్సినటువంటి మార్క్స్ వస్తున్నాయా లేదా కోల్పోతున్నామా, ఎక్స్ట్రా వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా, అసలు స్పాట్ వాల్యుయేషన్లో ఏం జరుగుతుంది అనేటువంటి డౌట్స్ చాలా మంది మనసులో ఉన్నది. ఈరోజు మీకు ఎక్స్పర్ట్స్ టీచర్స్ అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో స్పాట్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుందో ప్రత్యక్షంగా చూపించబోతా ఉన్నాను. చూసేటువంటి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరో కాదు, పేపర్ వాల్యుయేషన్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు. సబ్జెక్ట్ టీచర్స్ అందరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. చీఫ్ ఎగ్జామినర్స్గా పనిచేసేవాళ్ళు, అసిస్టెంట్ ఎగ్జామినర్స్గా పనిచేసేవాళ్ళు, స్క్రూటినైజర్స్ అంటే పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అనేది తెలిసినటువంటి వ్యక్తులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మీకు పేపర్స్ కరెక్షన్ చేయించి ఏ విధంగా మార్క్స్ అవార్డు చేస్తారు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో మార్క్స్ ఏ విధంగా అవార్డు చేస్తారు, ఏ పార్ట్ని సెపరేట్ చేస్తారు, ఎక్కడ బబులింగ్ చేస్తారు, ఎలా స్కోర్ చేస్తారు, తక్కువ మార్క్స్ వస్తే పరిస్థితి ఏంటి, ఎక్కువ మార్క్స్ ఏ విధంగా అవార్డు చేస్తారు మొదలైన విషయాలన్నింటినీ మీకు కళ్ళగట్టినట్టుగా వర్ణించబోతా ఉన్న ఈ వీడియో చూసిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ పైన మీకున్నటువంటి అపోహలు, 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ ఎగ్జాక్ట్ గా ఏ విధంగా జరుగుతుందో మీరే చూడండి. మొత్తం ప్రాసెస్ ఇక్కడ జరగటం మీరు కళ్ళారా చూడొచ్చు. పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది, మార్క్స్ ఏ విధంగా పోస్ట్ చేయబడతాయి కూడా చీఫ్ ఎగ్జామినర్ గారు బాబురావు గారు పరిశీలిస్తూ ఉన్నారు, మొత్తాన్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే పని ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు కూడా దీన్ని తీక్షణంగా పరిశీలిస్తూ ఉన్నారు. చూడాలి ఇప్పుడు మనకు పేపర్స్కి మార్క్స్ ఏ విధంగా అవార్డు చేస్తారు, పిల్లలకి ఏ విధంగా వాళ్ళ అదృష్టం ఉంది, 10 GPA ఎక్స్పెక్ట్ చేస్తారా, మరి ఫెయిల్ అయ్యే పరిస్థితి ఎవరికన్నా ఉందా, మరి ఎటువంటి మార్క్స్ స్కోర్ చేయబోతున్నారు అన్నది చాలా ఉత్కంఠగా ఉంది పరిస్థితి. అయితే మీరు కూడా చూడాలి, మీ అనుమానాలు కూడా తీరాలి. పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరుగుతుందంటంలో చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళకి అర్థం కాకుండా మరి భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. సార్ మాకు అన్యాయం జరిగింది అనుకుంటారు కొందరేమో మాకు తక్కువ మార్క్స్ వచ్చాయంటారు, కొందరేమో రావాల్సిన మార్క్స్ కంటే ఎక్కువ వచ్చినాయి అనుకుంటుంటారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలాలంటే ఇది చూడాల్సిందే, తప్పదు. మరి ఈ చీఫ్ ఎగ్జామినర్ గారు కూడా మరి పేపర్లు కరెక్షన్ చేసిన తర్వాత మరి పేపర్లు కరెక్షన్ చేసినటువంటి ఎగ్జామినర్స్కి ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారో మరి మనం అది కూడా చూడవలసి ఉంది. మార్క్స్ న్యాయంగా వేస్తున్నారా వీరు మరి ఏంటి అనేది కూడా మీరు చూస్తే మరి రవికుమార్ గారు ఇక్కడ చాలా సీనియర్ టీచర్, వారు ఏ విధంగా ప్రతి వర్డ్ కూడా చదువుతారు, మరి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదే కరెక్ట్ పద్ధతి. భాస్కర్ గారు కూడా మరి చాలా మంచి పేపర్ కరెక్షన్లో మంచి ఎక్స్పర్ట్. మరి ఖచ్చితంగా ఈ విధంగానే జరుగుద్ది అంటంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ టీచర్సు, స్పాట్ వాల్యుయేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా ఒక 20 years పేపర్ కరెక్షన్ చేసినటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల్ని మీ దగ్గరకు తీసుకురావటం మరి నా అదృష్టంగా భావిస్తున్నాను. మేమందరం కలిసి పనిచేసే టీచర్సే. అటువంటి ఎక్స్పర్ట్స్ చేత పేపర్ కరెక్షన్ చేయించడం, మరి అదేవిధంగా జరిగే పరిస్థితిని మీరు ప్రత్యక్షంగా చూడటం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఈ పేపర్ కరెక్షన్ చూసిన తర్వాత మార్క్స్ అయితే మరి పిల్లలకి మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భాస్కర్ గారి పేపర్ చాలా కొన్నిసార్లు పెన్ను స్పీడ్గా వెళ్తుంది, చాలా జాగ్రత్తగా చూసారా, అన్నీ ప్రతి సెంటెన్స్ను కూడా కేర్ఫుల్గా చూస్తూ ఉన్నారు. మీరేమనుకుంటారంటే ఏది రాసినా సోది రాసినా మార్క్స్ వస్తాయి అనుకుంటారు. అలా జరగదు అంటానికి ఎక్కడో తప్ప చాలా ప్రాక్టికల్గా మార్క్స్ ఉంటాయి ప్రతి విషయం కూడా. ఎందుకంటే ఏదైనా పొరపాటుగా మార్క్స్ స్కోర్ చేసినప్పుడు, మార్క్స్ అవార్డు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మరి ఎగ్జామినర్స్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఉంటుంది. తప్పులు దొరికినట్లయితే మరి పేపర్ కరెక్షన్ చేసినటువంటి వ్యక్తులు కూడా బాధ్యులు అవుతారు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో సమ్మర్ సీజన్లో కూడా ఎండల్లో ఇబ్బంది పడుతూ పేపర్ కరెక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి
పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ చేస్తూ ఉండటం అనేది మీరు గమనించుకోవచ్చు. పార్ట్ బికి సంబంధించి కరెక్షన్ జరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్ ఓఎంఆర్ షీట్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఏ సెపరేట్ చేసేసారు. అదే పార్ట్ 1, పార్ట్ బి ఇక్కడ చూడండి. పార్ట్ బిలో మన పార్ట్ 2లో భాస్కర్ గారు ప్రతి క్వశ్చన్ కూడా మార్క్స్ వేస్తున్నారు. మీరు కొందరు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఏది పడితే అది వేస్తారట్టుంది అనుకుంటున్నారు. ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనే పరిస్థితి చూసారా? పాపం ఈ స్టూడెంట్ ఎవరు వెరీ అన్లక్కీ, చాలా వరకు జీరోస్ పడతా ఉన్నాయి. మరి పేజెస్ అయితే నింపాడు కానీ మార్క్స్ రావట్లేదు అక్కడ. ఇటువంటి పరిస్థితి ఏది పడితే అది రావు, ఏది పడితే అది రాస్తే చాలామంది పిల్లలు అంటూ ఉంటారు ఏది పడితే అది రాస్తే మార్క్స్ వస్తాయి, సోది రాస్తే మార్క్స్ వస్తాయని. మరి అట్లా జరిగిద్దా లేదా అంటానికి చూడాలి. పాట రవి గారి మరి పేపర్ కరెక్షన్ చూస్తే ఈ స్టూడెంట్ ఎవరో బాగా బ్రైట్ లాగా ఉన్నాడు, బాగా మార్క్స్ వస్తూ ఉన్నాయి, వండర్ఫుల్ స్కోరింగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇట్ ఈస్ రియల్లీ కనీసం 10 GPA వీళ్ళందరూ కూడా సాధించాలని కోరుకుంటా. ఎందుకంటే అందరికీ 10 GPA వస్తేనే టీచర్గా ఆనందపడతాం. మీ అందరూ పాస్ అయ్యి ఎక్కువ స్కోర్ చేస్తుంటేనే చూస్తాం. బాబురావు గారు మరి ఏం సలహాలు ఇస్తారు ఏంటి అది? పేపర్లు అయితే ప్రతిదీ కూడా చీఫ్ ఎగ్జామినర్, ఒక్క అసిస్టెంట్ ఎగ్జామినర్స్, పేపర్లు కరెక్షన్ చేసేవాళ్ళని అసిస్టెంట్ ఎగ్జామినర్స్ అంటాం. వీళ్ళు ఎవరైతే పేపర్లు కరెక్షన్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఎగ్జామినర్ ప్రతి పేపర్ను కూడా వాళ్ళు దిద్దగానే సరిపోదు. చీఫ్ ఎగ్జామినర్ కేర్ఫుల్గా చూస్తారు. చూసి మళ్ళీ ఏదైనా మార్క్స్లో తేడా ఉన్నా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు కూడా క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చూస్తారు. మార్క్స్ కౌంటింగ్ సరిగ్గా జరిగిందా లేదా, పోస్టింగ్ సరిగ్గా జరిగిందా లేదా మొదలైన విషయాలని పరిశీలిస్తూనే ఉంటారు. సో పార్ట్ బిలో ఏ విధంగా మార్క్స్ వేస్తున్నారో చూడండి. పార్ట్ బి కేవలం ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చూపించడం కోసం పర్టికులర్గా ప్రతి క్వశ్చన్లో వచ్చిన దాన్ని చూసి వేస్తారు. ప్రతి క్వశ్చన్లో అదిగో పార్ట్ బిలో ఎక్కడెన్ని వచ్చినాయి టోటల్గా పార్ట్ ఏ టోటల్ని చూపిస్తారు. అక్కడే విధంగా పార్ట్ బి కూడా ఉంది. ఆ పార్ట్ బిలో వచ్చిన దాన్ని ఇదిగో ఇక్కడ చూపిస్తూ ఉంటారు. సెకండ్ దాంట్లో గ్రాండ్ టోటల్ ఈ విధంగా మొత్తం ఉంది. పార్ట్ ఏ, పార్ట్ బి, గ్రాండ్ టోటల్ 3 భాగాలుగా ఉంది. దాంట్లో వేస్తారు. ఈ విధంగా చూస్తే ఇక్కడ మరి రవి గారి పేపర్ చూడండి, ఇందులో బాగా స్కోర్ చేస్తూ ఉన్నారు. ఇది ఎలక్షన్ కౌంటింగ్ లాగానే ఉంది నాకైతే చూస్తుంటే. ఎందుకంటే ఎవరు విన్నర్ ఎవరు లూజర్ లాగా కనిపిస్తూ ఉంది. లూజర్ ఏమి ఉండదు, అందరూ పాస్ కావాలి. బట్ చూద్దాం. ప్రాక్టికల్గా కొన్ని పేపర్స్ని తీసుకొని ఈ విధంగా ఓఎంఆర్ షీట్లు పెట్టి మరీ మీకోసం ఇంత రిస్క్ తీసుకొని ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా వీడియో యూస్ఫుల్గా ఉంది అని భావిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలియాలి పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, మీ అపోహలు తీరాలి, యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ ఈరోజు తెలుసుకుంటే ఓహో ఇలా ఉంటుందా, మీరు అనుకున్నటువంటి అపోహలు కరెక్టా కాదా, మీకున్నటువంటి మొత్తం కూడా తీరిపోవాలని ప్రత్యక్షంగా చూపిస్తా ఉన్నా. పబ్లిక్ పరీక్షలు, ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ఏం జరుగుతుందో మీరు కళ్ళారా చూడవచ్చు. ఇక్కడ లైవ్, ఒక రకమైనటువంటి లైవ్ ఇది, ఏమాత్రం తేడా లేదు. అందరు మోస్ట్ ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి పేపర్ కరెక్షన్ చేయించడం జరుగుతూ ఉంది. చాలా జాగ్రత్తగా వీళ్ళు పేపర్స్ని కరెక్షన్ చేస్తూ ఉన్నారు. లెట్ us see మరి మీ పేపర్లలో ఇంకా జరగబోయేటువంటి పరిస్థితి ఏందన్నది మనం గమనించవలసి ఉంది. పార్ట్ ఏ, పార్ట్ బి టోటల్స్ని కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా క్వశ్చన్స్ వారిగా కరెక్ట్గా వచ్చినాయా లేదా, హాఫ్ మార్క్స్ కూడా వేస్తూ ఉన్నారు. అంటే ఏమాత్రం మిస్టేక్స్ ఉన్నా మార్క్స్ అనేవి ఇవ్వటం జరగదు కాబట్టి మరి అంతే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా జాగ్రత్త చూసారు. ఇదిగో పార్ట్ ఏలో ఈ స్టూడెంట్ చూస్తే ఏదో 58 కనిపిస్తున్నాయి, పార్ట్ బిలో 18 కనిపిస్తున్నాయి. వావ్, 76, గ్రేట్, వండర్ఫుల్. ఇది నిజంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్గా భావిస్తున్నాను. నిజంగా మరి రవి గారు కరెక్షన్ చేసిన తర్వాత 76 రావటం అంటే నా దృష్టిలో 80 మార్క్స్ పేపర్ అండి ఇది. 80కి అసలు 76 రావడం అంటే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప అక్కడ రావడం జరగదు. చూసారా, ఇప్పుడు రవి గారు కరెక్షన్ చేసినటువంటి పేపర్లో 76 అని వేయటం జరిగింది. ఇది నిజమా కాదా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చేశారా లేదా, లేదా ఏదన్నా పొరపాటు జరిగిందా, అంతా సవ్యంగానే ఉందా లేదా అనే విషయాన్ని స్పెషల్ అసిస్టెంట్ చూస్తారు. ఈ స్పెషల్ చూసారా, ప్రతి క్వశ్చన్ని మళ్ళీ కౌంట్ చేస్తున్నారు ఇక్కడ హనుమంతరావు గారు స్పెషల్ అసిస్టెంట్. ప్రతి పేపర్ని ప్రతి క్వశ్చన్ని కరెక్షన్ చేసి మళ్ళీ ఒకసారి టోటల్ కరెక్ట్గా ఉందో లేదో చూస్తారు. ఎందుకంటే పబ్లిక్ పరీక్షలు అనేవి ఆషామాషిగా జరిగే విషయం కాదు. చాలా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ జరుగుతుంది అనేది మీరు గమనించవచ్చు ఇక్కడ. అయ్యో, వెరీ వెరీ అన్ఫార్చునేట్. పార్ట్ ఏ లోపల చూస్తే ఎన్ని 20 మార్క్స్. అయ్యయ్యా, అయ్యో భాస్కర్ సార్, ఏంది ఇలా అన్యాయం చేశారు? మీరు చేసింది కాదు. పార్ట్ ఏలో 20 వచ్చినాయి, పార్ట్ బిలో కేవలం 7 మార్క్స్ మాత్రమే రావడం జరిగింది. భాస్కర్ సార్ ఏంటి ఇలా పాపం స్టూడెంట్
మరి ఇలా జరిగింది. 27 మార్క్స్ జస్ట్ షార్ట్ ఆఫ్ 1 మార్క్. సో పాపం చూసారా, పాపం భాస్కర్ గారు ఒక స్టూడెంట్ ఒక్క మార్కు లోపంతో, ఒక్క మార్కు షార్ట్ తోటి ఫెయిల్ అవడంతో ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. బట్ ఆ స్టూడెంట్కి మనం పాస్ చేయడానికి అవకాశం ఉందా లేదా, ఇంకెక్కడైనా ఉందా లేదా అనే విషయాన్ని అవసరమైతే సిఈ గారితో మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఒక మార్కు తగ్గింది అంటే సిఈ గారికి విచక్షణ ఉంటుంది, ఏదన్నా ఉన్నట్లయితే గైడెన్స్ ఇస్తారు, ఇంకెక్కడన్నా మార్కు వచ్చే అవకాశం ఉందా లేదా పరిశీలిస్తారు. చూసారా, మీరు ఒక స్టూడెంట్గా రాసిన దాన్ని ఎక్కడైనా పాపం అనిపిస్తే మాత్రం చూసారా సిఈ గారు మనకి చూస్తున్నారు, చూసి ఇంకెక్కడ ఏమన్నా మార్క్ ఏమన్నా వస్తుందా అని ఏఈ గారికి గైడెన్స్ అనేది ఇక్కడ సిఈ ఇస్తారు. మరి సిఈ ఇచ్చినటువంటి గైడెన్స్ని ఏఈ పరిశీలిస్తారా, ఏం జరుగుతుంది అనేది మీరైతే ఇక్కడ చూడవలసి ఉంది. ఎస్ ఏదో చేశారు, వావ్ రియల్లీ బాబురావు సార్, రియల్లీ నిజంగా ఒక స్టూడెంట్కి ఈరోజు మీరు లైఫ్ ఇచ్చినట్టు లెక్క. ఒక్క మార్కు షార్టేజ్ ఉంటే అంటే ఏ ఎగ్జామినర్ కూడా పిల్లల్ని నిర్ద్వందంగా తోసిపుచ్చాలి, ఫెయిల్ చేయాలని మనసులో ఉండదు. మీ అందరికీ లైఫ్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు. ఈ బాబురావు గారు అయితే పాపం ఇంకా పిల్లల్ని నేను చూస్తూ ఉంటా, ఆయనతోటి కలిసి 20 సంవత్సరాలుగా పనిచేశాను. పిల్లలు ఫెయిల్ అయితే ఆయన ఫెయిల్ అయినట్టుగా భావిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప పిల్లల్ని ఫెయిల్ కావడానికి ఆయన మనసు ఒప్పదు. అట్లాంటి పరిస్థితి నేను ఎన్నోసార్లు చూసిన సందర్భం ఉంది. బౌలింగ్ సార్ మంచిగా అదిగో బౌలింగ్ పార్ట్ 3 చూసారా, టోటల్గా వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ చూశారు కదా. మీకు పార్ట్ 3 దేనికా అని అనుకుంటారు. ఈ పార్ట్ 3ని కూడా మరి ఈ విధంగా సెపరేట్ చేస్తారు. దీన్ని చూసారా 28 మార్క్స్, 1 మార్క్ మళ్ళీ పరిశీలించి ఎక్కడన్నా వస్తుందేమో చూసి అవకాశం ఉంటే 28 చేశారు. ఆ విధంగా రెండింటిని మళ్ళీ బబులింగ్ చేశారు. బబులింగ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మార్క్స్ని మళ్ళీ వేస్తారు. ఇది ఆడ బార్కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ మన స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఏవి కూడా మన దగ్గర లేవు, మొత్తాన్ని కూడా ఈ స్కానర్ ద్వారా చూపిస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే స్పెషల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేపర్ని రవి గారు కరెక్షన్ చేసినటువంటి పేపర్ని మళ్ళొక్కసారి పరిశీలించారు. టోటల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయట, అన్నీ చెక్ చేశారు. ఆ రవి గారు కరెక్షన్ చేసిన దాంట్లో కరెక్ట్గానే ఉంది అని ఆయన వేయటమే కాదు, హనుమంతరావు గారు కూడా కరెక్షన్ చూసుకొని చెక్ చేసుకొని మళ్ళొక్కసారి వాటిని బబులింగ్ చేసి చీఫ్ ఎగ్జామినర్కి అందజేస్తారు. మళ్ళొక్కసారి చూడండి అని. అంటే ఒక పేపర్ని ఒక వ్యక్తి చూసి వదిలిపెట్టడం అనేది జరగదు. మొత్తం ముగ్గురు ఒక్కొక్క పేపర్ని ఈ విధంగా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 76 వచ్చినాయి కదా, వదిలేయటం అనేది జరగదు. ప్రతి పేపర్లో కూడా చాలా జాగ్రత్తగా చూడటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. రియల్లీ మీకు చాలామందికి అనుమానాలు ఉంటాయి. పేపర్లు అంటే చూసారా ఈ గ్రీన్ కలర్ తోటి పేపర్ కరెక్షన్ చేస్తుందంటే ఇది జనరల్గా మనకి ఎవరైతే సుపీరియర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇక్కడ బాబురావు గారు చీఫ్ ఎగ్జామినర్గా ఉన్నారు. ఆ పేపర్స్ని అన్నీ సరిగ్గా వేశారా లేదా, రవి గారు కరెక్షన్ చేసిన విధానం కరెక్టేనా కాదా, మార్క్స్ ఏమన్నా లిబరల్గా వేశారా లేదా కట్ చేశారా చూస్తారు. ఎక్కువ వేసినా కట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. వెనక్కి ఎక్కువ మార్క్స్ వేస్తే ఇలా వేయడం కుదరదు, తగ్గించండి అని చెప్తారు. కరెక్ట్గా వస్తే మాత్రం అప్రూవ్ చేస్తారు. అదేవిధంగా ఎవరన్నా స్టూడెంట్స్కి మార్క్స్ తక్కువ వచ్చినాయని భావిస్తే మళ్ళీ వాటిని కలపమని కూడా గైడెన్స్ ఇస్తారు. చాలా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. పిల్లలకేమో అర్థం కాదు, ఒక్కోసారి సార్ మాకు అన్యాయం జరిగిందండి. అన్యాయం ఎప్పుడో తప్ప జరగదండి. మీకోసం పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండల్లో కూర్చొని ఈ విధంగా పేపర్ కరెక్షన్ చేస్తూ ఉంటారు. చూసారా, కరెక్షన్ చేసినటువంటి పేపర్ని దిస్ ఈజ్ కరెక్ట్, నథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది స్క్రిప్ట్ అని తెలియజేశారు. అంటే ఆ స్టూడెంట్కి 76 మార్క్స్ అవార్డు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ మాత్రం పాపం మరి ఆడ 27 వచ్చాయి. వస్తే ఏదో కలిపిన మార్క్ కాదు, అక్కడ ఏదో ఆ స్టూడెంట్కి అవకాశం ఉందట. బాబురావు గారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ఒక మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పారు కాబట్టి ఆ 1 మార్కును కూడా యాడ్ చేశారు. ఆ స్టూడెంట్కి అన్యాయం జరగకుండా చీఫ్ ఎగ్జామినర్ ఏ విధంగా కాపాడాడో మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. మొత్తంగా అన్ని స్క్రిప్ట్స్ కూడా ప్రతి స్క్రిప్ట్ను కూడా ఈ విధంగా కరెక్షన్ చేస్తారు. తరువాత వచ్చినటువంటి మార్క్స్ని ఈ విధంగా పార్ట్ 3 ఏదైతే ఉందో దాని లోపల బండిల్ నంబర్ వేస్తారు. తర్వాత వీళ్ళ సిగ్నేచర్ పెట్టాలి, వీళ్ళ నంబర్ ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం తేడా జరిగినా వీళ్ళందరినీ మళ్ళీ హైదరాబాద్ చుట్టూ తిప్పుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకొని ప్రతి నంబర్ని వేస్తారు, పేపర్ కరెక్షన్ చేస్తారు. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్నది ప్రతిసారి మధ్యలో ఉంటుంది టోటల్. ఆ వచ్చినటువంటి టోటల్ని పార్ట్ 3లో వేయాలి. మన నంబర్స్ తేడా పడే అవకాశం ఉందని బబులింగ్ చేయిస్తారు. ఈ విధంగా అంటే ఇప్పుడు 7 వస్తే 7 బబులింగ్ చేయాలి, 6 వస్తే 6 అట్లా వచ్చినటువంటి ఇక్కడ చూస్తే 76 కాబట్టి పైన 7 ఉన్నదాన్ని రెండింటిని బబులింగ్ చేయడం జరిగింది. తర్వాత స్క్రిప్ట్ నెంబర్ ఎంత అనేది బబులింగ్ చేయడం జరుగుతుంది. సిగ్నేచర్ ఎస్ రవికుమార్, తనకున్న ఐడి నెంబర్,
అవంతా ఏ తేడా వచ్చినా ఐడి నెంబర్ని పెట్టి అతన్ని మళ్ళీ పిలిపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ పార్ట్ 3 లోపల ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పుడు కరెక్షన్ చేసినటువంటి పేపర్స్ అన్నింటిలో కూడా పార్ట్ 3ని మళ్ళీ సెపరేట్ చేస్తారు. పార్ట్ బి మాత్రమే బండిల్ తోటి ఉంటుంది. ఆ పార్ట్ 3 ఏదైతే ఉందో అది సెపరేట్ చేసి మరి కంప్యూటర్లో పెట్టి స్కాన్ చేస్తారు. మీ డీటెయిల్స్ లేవు కదా అనుకుంటున్నారా? ఆ బార్ కోడ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి కంప్యూటర్ స్కాన్ చేసిందంటే మరి ఈ విధంగా ఉంటుంది. ఇదిగో ఇది బార్ కోడ్. ఈ బార్ కోడ్ ఒకసారి కంప్యూటర్లో పెట్టేసామంటే మొత్తం స్కాన్ చేస్తుంది. పార్ట్ బిలో ఉంది, పార్ట్ ఏలో ఉంటుంది, పార్ట్ 3లో 3 పార్ట్స్లో కూడా మరి ఆ బార్ కోడ్ అనేది ఉంటుంది. మీ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితిలో రాంగ్ అవు. ఒకవేళ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి హనుమంతరావు గారు చూడండి, ప్రతి పేపర్ను కూడా తను పార్ట్ 3ని ఇప్పుడు సెపరేట్ చేస్తున్నారు. పార్ట్ బి బండిల్ స్క్రిప్ట్ తోటే ఉంటుంది. ఆ పార్ట్ 3లో ఉన్నటువంటి దీన్ని కూడా ఇదిగో ఇదనమాట కంప్యూటర్లో పెట్టేసి దీనిని స్కాన్ చేస్తారు. మీ మార్క్స్ చూసారా, ఈ స్టూడెంట్కి 76 వచ్చాయి. ఆ నేము ఏమి పేపర్ దిద్దిన వ్యక్తికి తెలియదు, అయినా కానీ బార్ కోడ్లో మీ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇదంతా కంప్యూటర్ స్కాన్ చేస్తుంది. కంప్యూటర్లో పెట్టగానే స్కాన్ చేసి ఏ స్టూడెంటు ఏ స్కూలు ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చి వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మరి సిఈ గారికి అప్పచెప్తారు. మళ్ళీ సిఈ గారు అదంతా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని మరి కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు. అంతా ఓకే అంటే అప్రూవ్ చేసి సైన్ చేస్తారు. మళ్ళీ ఆ 20 స్క్రిప్ట్స్కి వచ్చినటువంటి పార్ట్ 3లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ ప్యాక్ చేసి చక్కగా భద్రంగా మరి కంప్యూటరైజ్ చేయడానికి సహకరిస్తారు. ఈ విధంగా మీకు జరిగేటువంటి స్పాట్ వాల్యుయేషన్ని ప్రత్యక్షంగా చూపించాను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.